దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం జగద్గురుమహం వందే స్మర్తృగామీ సనోవతు. తత్పురుషాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. శ్రీ దత్త శరణం మమ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దత్తాత్రేయాయ నమః. మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ. ఈరోజు దత్త జయంతి. నారాయణుడు ధరించినటువంటి ఆచార్యావతారం దత్తావతారం. ఇది నారాయణావతారం అయినప్పటికీ కూడా త్రిమూర్త్యాత్మకమైన నారాయణావతారం అని భావించాలి. పైగా ఇది నారాయణ యొక్క అవతారముల్లో 6వ అవతారంగా భాగవతం వర్ణించి చూపించింది. ఈ దివ్యావతారంలో స్వామి అత్రి అనసూయులను అనుగ్రహించడం కాకుండా తన యొక్క జ్ఞానస్వరూపంతో జగతిని అనుగ్రహించారు. దత్త సంప్రదాయం చాలా విస్తారమై ఉన్నది. దత్తునిపై ప్రత్యేకమైన ఉపాసనా విధానములున్నాయి, మంత్రశాస్త్ర విధానములున్నాయి. ఈయన అవధూత సంప్రదాయానికి ఆచార్యుడిగా చెప్పబడుతున్నాడు. జ్ఞానరూపమైనటువంటి అవతారంలో లోతైన తత్వములు ఎన్నో దాగి ఉన్నాయి. స్మరణ మాత్రం చేతనే అద్భుతమైన ఫలితాలనిచ్చే అవతారం దత్తావతారం. అందుకే స్మర్తృగామి, స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే దైవం గనక ఈయనకు స్మర్తృగామి అని పేరున్నది. శ్రీ దత్త శరణం మమ. దత్త ఇత్యక్షరద్వయం. దత్త అనేటువంటి 2 అక్షరాలే చాలా విశేషమైన మంత్రముగా చెప్పబడుతున్నాయి. పైగా దత్త అనే మాటలో ఉన్న ప్రత్యేకత భాగవతంలో వర్ణించి చూపించారు. అత్రి అనసూయుల యొక్క తపస్సుకు సంతోషించిన నారాయణుడు తనని తాను ఇచ్చుకున్నట్ట. సాధారణంగా మనం సాధన చేసి భగవంతుడిని పుచ్చుకుంటాం. భగవంతుడు సంతోషించి తనని తాను ఇచ్చుకుంటే దాని యొక్క దివ్యత్వం వేరు. అందులో అత్రి అనసూయుల యొక్క తపస్సుకు సంతోషించి దత్తో మయాహమితి యద్ భగవాన్ సదత్తః. దత్తః అంటే ఇవ్వబడినవాడు అని అర్థం. ఎవరి చేత ఇవ్వబడ్డాడంటే తన చేత తానే ఇవ్వబడ్డాడు. నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నట్టు అత్రితో. ఆ విధంగా అత్రి అనసూయల్ని అనుగ్రహించాడు గనక స్వామికి దత్త అని పేరు వచ్చింది. అత్రి పుత్రుడు గనక దత్త ఆత్రేయ అని పేరు కూడా వచ్చినది. ఈ దివ్యమైన నారాయణావతారంలో అనేక విశేషములు ఉన్నాయి. పైగా యయాతి యొక్క పుత్రుడైన యదువునకు ఈయన ఒక కేవలం సౌమ్యమైనటువంటి పోల్చుకోవడానికి వీలైనటువంటి ప్రచ్ఛన్న రూపంలో దర్శనమిస్తాడు. తాను ఆచార్యుడు అన్నట్టుగా కాకుండా ఒక సామాన్యుని వలె బాలోన్మత్త పిశాచవత్ కనబడతాడు. అంటే అవధూతులైన వారు బాలురు వరే, ఉన్మత్తుల వరే, పిశాచుల వరే ప్రపంచం పట్టకుండా తిరుగుతారట. వాడిని పోల్చుకోవడం మహా కష్టం. మహాత్ముని పోల్చడం చాలా కష్టము. వారు ప్రవర్తనను బట్టి వీరు గొప్పవారు అనలేం. పైగా మనం పోల్చుకోని విధంగా తిరుగుతూ ఉంటారు వారు. వాళ్ళని పోల్చుకోవాలంటే మనకు పుణ్య సంస్కారం ఉండాలి. ఈ మహానుభావుడిని యదువు ఈయన్ని చూసి ఈయనెవరో గొప్ప జ్ఞాని, కానీ చాలా ఆనందంగా ఉన్నాడు. స్వామి మీరు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే జ్ఞానము అన్నాడు ఆయన. ఈ జ్ఞానం మీకు ఎలా లభించింది అంటే మొత్తం 25 మంది గురువుల పేర్లు చెప్తాడు ఆయన. ఆ గురువులు ఎవరు అంటే మనం చూసేటువంటి ప్రకృతే గురుస్వరూపంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని వీటిని గురువులుగా చెప్తాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనము వీటిని చూస్తూ ఉన్నాం, కానీ వాటి గురువులు అనుకోలేదు. ఎందువల్ల అంటే మనలో శిష్య లక్షణాలు ఉంటే ప్రపంచమే గురుస్వరూపంగా కనబడుతుంది. ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. భూమి నుంచి సహనం నేర్చుకోవాలి. ఆకాశం నుంచి ఉదాత్తత నేర్చుకోవాలి. వాయువు నుంచి దేనికి అంటకుండా ఉండే లక్షణం నేర్చుకోవాలి. అగ్ని నుంచి శుద్ధత నేర్చుకోవాలి. ఇలాగా సామాన్యంగా మనం అనుకునే విషయాల్లోనే అసామాన్యమైన జ్ఞానం ఎలా ఉందో చూపిస్తాడు అక్కడ దత్తుడు. దీన్ని బట్టి ఆయన జగద్గురుతత్వం తెలుస్తున్నది. జగద్గురువు అంటే జగతికి గురువు అని ఒక అర్థము, జగద్రూపమైన గురువు అని ఒక అర్థం. కనిపిస్తున్న విశ్వమంతా ఆయన స్వరూపమే. ఈ విశ్వరూపంతో ఆయన మనం బోధిస్తున్నాడు. మనం గ్రహించగలిగితే జ్ఞానం ప్రకృతిలోంచే నేర్చుకోవచ్చు. అందుకు ప్రకృతియే పరమ గురువు, ప్రకృతి రూపంలో పరమేశ్వరుడే గురువుగా ఉన్నాడనే భావాన్ని అక్కడ యదు మహారాజుకి దత్తుడు వారు చెప్పినట్లుగా ఉన్నది. అదేవిధంగా ప్రహ్లాదునికి తత్వబోధ చేసిన విషయం భాగవతంలో ఉన్నది, దత్తపురాణంలో కూడా కనబడుతుంది. ఇక అలర్కుడు, కార్తవీర్యార్జునుడు, పరశురాముడు మొదలైన వారందరూ కూడా దత్తుని యొక్క శిష్యులే. వీరికి ఆయన విజ్ఞానాన్ని నేర్పాడు. ఇక పరశురామునికి త్రిపురా రహస్యం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా బోధించారు. మంత్రశాస్త్రంలోనూ నాడీ శాస్త్రంలోని దత్త సంబంధమైనటువంటి శాస్త్రములు మనకు కనబడుతూ ఉంటాయి. పైగా ఈయన యొక్క స్వరూపం త్రిమూర్త్యాత్మకమైనటువంటిది. 3 ముఖములతో ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు రుద్రం ముఖములు, అదేవిధంగా 6 చేతుల్లో కూడా ఆ 3 దేవతలకి సంబంధించినటువంటి దివ్యాయుధములు ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక గోవు ఉంటుందట. ఈ గోవు ధర్మానికి భూమికి ప్రతీక.
తాను ఆ ధర్మానికి రక్షకుడని చెప్పడానికే దానితో ప్రకాశిస్తున్నాడు. ఆయన చుట్టూ శునకములున్నాయట, వేదమంత్రములే శునక రూపంతో అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ దత్త సంప్రదాయం మనకి మహారాష్ట్ర, ఆంధ్రదేశం మొదలైన వాటిలో ప్రసిద్ధిగా ఉన్నది. మన ఆంధ్రదేశంలో పిఠాపురం దత్తక్షేత్రం, ఇప్పటికి అనేక మంది మహారాష్ట్రులు అక్కడికి వచ్చి కొలుచుకుంటూ ఉంటారు. అటువంటి దత్తునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ దత్తగురు చరణారవిందార్పణమస్తు.